హాయ్ అలివర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఈస్ బాట్ యూ బై కలర్స్లో జాయిన్ ఉండి ఫిట్గా హెల్దీగా ఉండండి, జస్ట్ లైక్ శివానీ నగరం అండ్ శ్రవంతి గారు. నేను ఇంకేదో ఇంటూ ఎక్స్పెక్ట్ చేస్తాను, మీరు డైరెక్ట్ ఫిట్నెస్ కి ఫిట్నెస్ అసలు సంబంధం లేకుండా చెప్తున్నారు చూసారా, అంటే మమ్మల్ని ఇంత నవ్వించి మీరు నవ్వడం చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఒక సెకండ్ పడింది. అసలు ఏంటి ఏం చెప్తున్నారు అని. మీరు జిమ్ చేస్తారా? చేస్తానండి, కానీ చాలా తింటాను నేను. అదే కదా ఫుడీ అంటే శివాని గారే మా సెట్ లో చెప్పారు. మాకు చాలా తెలుసు ఆవిడ గురించి. తెలుసా, టైంకి ఫుడ్ పడకపోతే ఫుట్బాల్ సెట్ లో కాదు, ఇలా కొంచెం ఒక ఈవినింగ్ 5-6 ఆ టైం కల్లా ఫోన్ లో ఏ డెజర్ట్ బాగుంటది, బ్రౌనీ బాగుంటది చూడండి, ఇలా ఉండేది అనమాట. శ్రవంతి గారు నన్ను అబ్జర్వ్ చేసి నెక్స్ట్ డే నుంచి పాయసం పంపించడం స్టార్ట్ చేశారు. పాయసం ఒక రోజు పులిహోర, ఈ రోజు ఇది చేశారు అది చేశారు. మాకు మొహమాటలు లేవు అనమాట. థ్యాంక్ యూ. తెలుసు కదా, అర్థమైపోతూ ఉంటది కదా మీ గురించి. ఒక రోజు ట్రావెల్ చేస్తే రెండో రోజు నుంచి ఆవిడ గురించి లాస్ట్ టైం ఓన్లీ చాలా గొప్పగా చెప్పాడు. మా హీరోయిన్ ఎలా ఉంటుంది అంటే టైంకి ఫుడ్ పడకపోతే క్రాంక్ అయిపోద్ది ఆవిడే. మీకు ఇది చూసారు, ఆవిడ్ని పడేయాలి అంటే ఫుడ్ పెడితే చాలు. ఏమండి మీరు ఇలా ఓపెన్ గా చెప్పేస్తే రేపటి నుంచి ఆవిడ మీరు విల్లా నెంబర్ చెప్పండి, రేపటి నుంచి ఆర్డర్లు వస్తా ఉంటాయి మీ ఇంటికి. సో మనకి ఒక చాక్లెట్ యాడ్ ఉంది కదా, టైంకి అది పడకపోతే అవును అలా అలా ఉంటారని చెప్పారు. బట్ కానీ ఆవిడ చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుందా? ఎవరిలో అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది. మరి ఎవరు నేను తిట్టను ఏమనను, జస్ట్ అలా సైలెంట్ అయిపోతా. నేను చెప్పే దాని గురించి కదండి, అంటే తిని కూడా ఇలా ఉండడం అనే విషయం గురించి మాట్లాడుతున్నాను నేను. ఏమంటే తెలీదు, అది మేబీ జీన్స్ అనుకుంటా నాకు తెలిసి. సో మామూలుగా జనరల్గా హే భగవాన్ అని ఎప్పుడు అంటామంటే ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇలాంటప్పుడు అంటాం. కానీ మీ దాని తర్వాత మారిపోద్ది. హే భగవాన్ అంటే నవ్వు వచ్చినా కూడా హే భగవాన్ అవ్వాలని చెప్పి మీ టీజర్ చూసిన తర్వాతే అర్థమైంది మాకు. ఇందులో కూడా మా హీరో గారు కష్టం వచ్చినప్పుడే హే భగవాన్ అంటారు. ఆయనకి కష్టం కానీ చూసే వాళ్ళకి కామెడీ అది. అయితే మీ ఇద్దరికే ఒక కామన్ క్వశ్చన్. మీ దాంట్లో మీ టీజర్లో ఒక పద్యం ఉంది కదా, చూసారు మీరు? ఎందుకు చూడలేదు మా టీజర్ మేము. అదే మీరు అలా అంటే మీరు కొంచెం క్వశ్చన్ మార్క్ అన్నట్టు ఉంటే నాకు డౌట్ వచ్చింది. ఉంది కదా, సో మీ ఇద్దరిలో ఎవరైతే అది కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి మాత్రం టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అయ్యో, పూర్తిగా చెప్పాలి. అంటే ఆ డైలాగ్ లో అదొక్కటే కదా, అదొకటే కానీ మొత్తం పూర్తిగా కావాలి మాకు. సార్ నేను ఏమన్నా క్విట్ అవ్వచ్చా దీని నుంచి? కాదు, నేను గుర్తు చేసుకుంటున్నాను. అసలు చెప్పింది డైలాగ్ మేడి పండు పొట్ట విప్పి చూడు పురుగులు, మిగతాది అంతే చెప్పారు నాకు డైలాగ్. అంతే చెప్తారా? మొత్తం చెప్పండి. దీన్ని కంటిన్యూషన్ ఏముంటుందో. పర్లేదు, మీ క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ట్రై చేయండి మీరు ఏదన్నా. వదిలేండి, మీకు కూడా 80% కదా. పర్లేదు, 85 లాస్ట్ టైం 85 చెప్పినట్టు కదా. వదిలేండి, అయినా పర్లేదు. చెప్పండి మేడం, పర్వాలేదు, పర్లేదు. సరే అట్లీస్ట్ దాంట్లో అట్లీస్ట్ నేను అడిగిన ఒక క్వశ్చన్ కన్నా ఆన్సర్ చెప్పండి. ఇది సుమతి శతకమా దాశరథి శతకమా? సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. పర్లేదు సార్, నేను బ్లాంక్ ఉండడం బెటర్ సార్. బట్ ఇది సుమతి శతకం కాదు, దాశరథి శతకం కాదు, అనుకున్నాను వేమన శతకం. మేడి పండు చూడ మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని బింక మీలాగురా విశ్వధాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ వస్తుంది అనుకున్నాను. దాని ముందు తెలీదు, ఫుల్ డైలాగ్ తెలీదు కదా, నాకు ఐడియా లేదు కాబట్టి ఐ థాట్ ఇట్ ఇస్. ఆ మధ్యలో నాకు తెలీదు, లాస్ట్ విశ్వదాభిరామ అది అనుకున్నా. అది కూడా చెప్పి ట్రోల్ ఎందుకు అనుకుని మరి వేమన అనుకుని విశ్వదాభిరామ అనుకుని కూడా మళ్ళీ వేమన చెప్పడం గెస్ చేశారు. అదే మీరు రెండు ఆప్షన్లు ఇచ్చారు కదా, ఇంకా అది కాదేమో అనే. మీరు కన్ఫ్యూజ్ చేయొద్దండి, అంటే ఏం చెప్తామో మాకేం తెలియదు. మీరు 85% ఇంజనీరింగ్ అది మర్చిపోవద్దు. అయ్యో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంజనీరింగ్ చేయలేదు. లాస్ట్ టైం అదే చెప్పినట్టున్నారు. మౌలి ఇంజనీరింగ్ చేశాడు, నేను డిగ్రీ చేశానని చెప్పాను. డిగ్రీలో 85%? కాదండి, 10th లో 85 అని చెప్పాను. డిగ్రీలో ఎంత? డిగ్రీలో ఐ థింక్ 83 అనుకుంటా. 83 పర్లేదు, బోర్డర్లో ఉన్నారు కదా, పర్లేదు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో బిజినెస్ ఏంటి? అమ్మో, ఇది మీరు ఒక్కటి మాత్రం అడగండి, ఇంకేదైనా పర్లేదు. ఏమండి ఇంటర్వ్యూకి వచ్చారు,
ఫస్ట్ పద్యం అడిగాను, మాకు చాలా calls వస్తాయి ఇప్పుడు ఇమీడియట్ గా. చాలా ఈజీ పద్యం మా అడిగాను. గోపి గారు, మా వంశీ గారు ఉమ్. అంతే అసలు ఇంకా మీరు ఇంటర్వ్యూలు ఇచ్చిరమ్మంటే ఇంకా business రాకండి reveal అమ్మా, మీరు ఇంకా చేసేస్తారా? రాకండి. మీకు మీకు మా బిజినెస్ డీల్స్ ని కొల్లగొడతారా అంటారా, కొప్పకొస్తారా నో అంటారా? ఛాన్స్. అంటే ఆ పాయింట్ చెప్పేస్తే ఫన్ పోతుంది. ఉమ్. మెయిన్ ప్లాటే అది సినిమాకి. ఉమ్. ఐ డోంట్ థింక్ సో ఇద్దరు బిజినెస్ లో ఒకటేనా అట్లీస్ట్, లేకపోతే వేరే వేరే? ఒకరికే బిజినెస్ అది. ఒకరికే నరేష్ బిజినెస్, గారిది. నరేష్ గారికి. Yeah. సో నరేష్ గారి బిజినెస్ మేము రివీల్ చేయకూడదు. ఆహా చేయకూడదు. ఉమ్. నాకు తెలిసి మీకు బ్యాక్ ఎండ్ నుంచి తెలిసే ఉంటది వంశీ అవును, గారు మీకు ఐడియా ఉండే ఉంటుంది. అలా ఐడియా లేకుండా అయితే ఏం లేదు. మన నోట చెప్పించాలనే తాపత్రయం. సరే అది పక్కన పెడదాం లేదు కొంతసేపు. అయితే యాక్చువల్గా ఏంటి మీరు అంత పద్ధతిగా మీ తాతగారు మాటలు ఫాలో అయిపోతుంటారు, గోడ దూకేయడం అలాంటి పనులు భలే చేస్తున్నారు మీరు అసలు. చేయాల్సి వచ్చిందండి, సిచ్యువేషన్ డిమాండ్. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందా లేదా డైరెక్టర్ డిమాండ్ చేశాడా? సిచ్యువేషన్ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. సో అంటే బేసిక్గా ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒకటి ఉంది, అంటే ఎవరన్నా ఒక సినిమాతో సక్సెస్ అయిన తర్వాత దాంట్లో ఎలాంటి క్యారెక్టర్స్ అయితే పండుతాయో అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి ఎక్కువగా మనకి. ఎందుకంటే చాలామంది పోలీస్ ఆఫీసర్ డ్రెస్సులు కుట్టించుకుని కంటిన్యూగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ కోట్ కొనుక్కొని ఆ స్టెథోస్కోప్ కొనుక్కొని మీకు డాక్టర్ క్యారెక్టర్ అనగానే రెడీ వెళ్ళిపోయి చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే మీకు ఏంటంటే లాస్ట్ 2-3 సినిమాలు హిట్ అయినా కూడా మీకు దాంట్లో ఒక పక్కింటి అమ్మాయి కైండ్ ఆఫ్ రోల్సే వచ్చినాయి కదా. సో ఈ సినిమాలో కూడా అలాగే కనిపిస్తుంది చూడడానికి. సో సేమ్ రోలా లేదంటే అన్న డిఫరెన్స్ ఉంటుంది? యా, పక్కింటి అమ్మాయి మన ఇంటి అమ్మాయి, గర్ల్ నెక్స్ట్ డోర్ వైబే ఉంటుంది ఇందులో కూడా. బట్ కాకపోతే అంటే ప్రతి దాంట్లో అదే చేస్తే రొటీన్ అనే ఫీల్ కూడా రావచ్చు కదా. అంటే ఇప్పటికి వచ్చిన దాంట్లో బెస్ట్ పిక్ చేసుకుంటున్నానండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ నాకు వచ్చిన దాంట్లో. సో అలా అంటే కరెక్టే నేను అనేది, అట్లీస్ట్ జోనర్ టు జోనర్ డిఫరెన్స్ కానీ లేకపోతే రోల్ టు రోల్ డిఫరెన్స్ కానీ ఉంటే కదా నెక్స్ట్. అంటే ఇప్పుడు ట్రాన్సిషన్ అనేది కూడా చాలా మెల్లిగా ఆర్గానిక్ గా జరగాలి. ఒకేసారి నేను 10th క్లాస్కి వెళ్ళిపోతా ఫస్ట్ క్లాస్ నుంచి అంటే అది చూడడానికి కూడా అలవాటు చేసుకోవాలి కదా. సో మెల్లిమెల్లిగా ఆడియన్స్ కి గెటింగ్ యూస్ టు సీయింగ్ మీ ఆన్ స్క్రీన్. సో మెల్లిమెల్లిగా ట్రాన్సిషన్ చేద్దామని. ఓకే, అయితే మా తాతయ్యకి మాటలు బాగా వచ్చినాయి, అంత రాలేదు. నేను బాగానే మాట్లాడాం కదా. మాట్లాడారుగా ఇంత ఇంత అంటే ఆర్గానిక్ గా, ఓ అలానా, ఇంత టెక్నికల్ గా ఆ మాట్లాడారు. సినిమాకి సంబంధించినట్టు మాట్లాడాను. ఇప్పుడు ఈ సినిమాకి ఈ సినిమాకి సంబంధించి మాట్లాడినా మళ్ళీ వెన్నెల కిషోర్ గారు ఎందుకు అలా అన్నారు మిమ్మల్ని? అది యాక్చువల్లీ ఆన్ స్పాట్ వచ్చింది ఆయనకి. మేము నార్మల్ గా సీన్ చేస్తున్నప్పుడు సడన్ గా అనేసారు, నాకు అర్థం కాలేదు, చిట్లెట్స్ అనేసారు. బాగుంది పెట్టేద్దాము అన్నారు. ఓకే సార్. వెన్నెల కిషోర్ గారు ఎప్పుడు ఏ సీన్ చేసినా సో అందులో వెంటనే ఆయన ఆన్ స్పాట్ పంచెస్ ఉంటాయి అనమాట. అసలు మామూలు వైబ్ ఉండేది కదా. నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అసలు హిలేరియస్ కాంబినేషన్. వెన్నెల కిషోర్ గారు అండ్ నరేష్ గారు, సుదర్శన్ గారు, సో వీళ్ళందరూ ఉన్నప్పుడు సో ఆన్ స్పాట్ చేంజెస్ ఉండేవన్నమాట. మేమేమో ఇంకా ఇప్పుడిప్పుడే కదా, వాళ్ళు ఆల్రెడీ ఎన్ని సినిమాలు చేస్తున్నారండి. అసలు చాలా ఫన్ ఉండేది. అలా ఆన్ స్పాట్ లో చేసినదే లిటిల్ హార్ట్స్ డైలాగ్ కూడా అన్నమాట. ఓకే, ఆన్ స్పాట్ లో వచ్చేసింది ఇంప్రూవైజేషన్. మరి సుహాస్ గారు కంట్రిబ్యూషన్ ఏమి ఉండేది కదా ఇలాంటి దాంట్లో? సుహాస్ గారిది కూడా ఆఫ్ కోర్స్ అదే అంటున్నాను, అంటే వాళ్ళు దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. శ్రవంతి గారు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత, ఇంకా కొత్త హీరోయిన్ వచ్చేసింది చిన్న సినిమా హిట్లకి అన్న అలాంటి ఒక వైబ్ తీసుకొచ్చేసారు. మరి ఇప్పుడు దాకా ఎందుకు సినిమాలకి రాకుండా ఓన్లీ యాంకరింగ్ వైపు వెళ్ళిపోయారు? ఇప్పుడు మంచి సినిమాతో వస్తున్నారు కదా. అంటే మంచి ఈ సినిమాతోనే ప్రాపర్ లాంచ్ అవ్వాలని రాసి పెట్టింది. అంటే బేసిక్ ఏంటంటే నేను కంఫర్ట్ జోన్ లో ఉండిపోయాను. ఎందుకు బానే ఉంది కదా, నేను అనుకున్న డబ్బులు నాకు వస్తున్నాయి, పెద్ద పరిగెత్తాల్సిన అవసరం లేదు. అండ్ బాగా అంటే పెళ్ళి కాకముందు ట్రై చేశాను, ఇంకా దాని తర్వాత ఫ్యామిలీ, ఇంట్లో అన్ని చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, అంత ఈజీ కాదు కదండి. తెలుగు అమ్మాయి మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే రావడం మొదలు పెట్టాము. సో ఇంకా నుంచి వస్తూనే ఉంటాము. పెళ్లి కాకముందు ట్రై చేశారు. యా దాని తర్వాత కూడా పెద్ద యాక్టర్, తమిళ యాక్టర్. సో ఆయన మన తెలుగు సినిమాల్లో చాలా చేస్తున్నారు, పేర్లు వద్దులేండి. సో వాళ్ళ బాబు డెబ్యూ ఫిలిం కి మెయిన్ లీడ్ గానే అన్నమాట. అడిగారు, అంతా అయింది, ఓకే ఇక్కడ వచ్చారు, స్క్రీన్ టెస్ట్ చేసాము, పక్క నిల్చొని ఫోటోలు దిగాము, ఆల్ గుడ్. కట్ చేస్తే ఇంకా రేపు చెన్నై వెళ్ళాలి, సో వాళ్ళు అక్కడ ఏదో షూట్ చేస్తాము అక్కడ అని చెప్పారు. సో అడ్వాన్స్ కూడా అక్కడే తీసుకుందరు అని చెప్పారనమాట. సో నాకు నోరు ఆగదు కదా, ఊరికే
చాలా క్యాజువల్గా ఇది అవుతుందని కూడా మనకు తెలీదు. సో ఆ రోజు మేనేజర్కి ఏమండి నాకు పెళ్ళయింది ఓకే కదా, జస్ట్ ఊరికే ఎప్పుడు సంభాషణ రాలేదు అంటే నాకు తెలీదు ఇలా చెప్పకూడదు ఇది అని. సో ఆయన అన్నారు అవునా అండి ఒక 1 hourలో కాల్ చేస్తాను అని అన్నారు. ఇంకంతే ఆ 1 hour కాస్త ఇన్ని ఇయర్స్ దట్స్ ఓకే. ఆ సినిమా కూడా అవ్వలేదు అసలు, ఆయన అది చేయనే లేదు somehow. మీరు లిటిల్ హార్ట్స్ హిట్ కొట్టిన తర్వాత ఏంటంటే బేసిక్గా మనకి ఒక ఎనర్జీ ఇస్తుంది కానీ బట్ వేరే వాళ్ళ దగ్గర ఒక రెస్పెక్ట్ తీసుకొస్తుంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. మరి లిటిల్ హార్ట్స్తో హిట్ కొట్టి సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏమన్నా మీ ట్రీట్మెంట్ కానీ ఇది కానీ ఏమన్నా మారింది? అక్కడ మిమ్మల్ని చూసే విధానం కానీ మీతో మాట్లాడే విధానం కానీ? కొంచెం ఫుడ్ ఎక్కువ పెడుతున్నారండి. అయ్యారు ఐ లైక్ దిస్ ట్రీట్మెంట్. అంతే అంటే స్టార్టింగ్ నుంచి చాలా ప్రేమగా చూసుకున్నారు, ఇప్పుడు అలాగే చూసుకుంటున్నారు. అంతకుముందు కొలతలేసి పెట్టేవాళ్ళే? అయ్యో లేదండి, మరి అలా ఏం లేదు. ఎక్కువ వెరైటీస్ పెడుతున్నారు? అయ్యో జస్ట్ జోక్స్ అపార్ట్ బాగా చూసుకుంటున్నారు, అలా ఏం లేదు. సో అయితే మీకు ఇప్పటివరకు చాలా ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చి ఉంటాయి, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా. మరి అవన్నీ వదులుకుని ఈ సినిమాలో మాత్రం మీ తెరంగేట్రం అవడానికి రీజన్ ఏంటి? దీనికి ముందు కూడా ఒకటి చేశాను, సంహవ్ అది సరిగ్గా వాళ్ళు సరిగ్గా రిలీజ్ చేసుకోలేకపోయారు. అది మన ప్రాబ్లం కాదు అది, కానీ ప్రాపర్ గా చేస్తున్నాము అంటే ఇది. సో ఇది ఏమైపోయిందంటే ఒక 1 month ఫాలోఅప్ చేశారండి. ప్రౌడ్ గా చెప్పట్లేదు, అంటే మనకున్న ప్రెస్ మీట్లు మన టైమింగ్స్ మీకు ఐడియా ఉంది కదా. సో ఐదర్ పొద్దున ఒకటి ఉండేది, సాయంత్రం ఒకటి ఉండేది, లేదంటే అవుట్డోర్లు వెళ్ళే వాళ్ళం అట్లా. సో వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చాయి, అందులో మనం ఒకటి. సో అట్లా ట్రై చేశారు, వాళ్ళెందుకు వర్కౌట్ కాలేదో మనకు తెలీదు. సో అలా ఒక 10 days కంటిన్యూగా ఫాలోఅప్ చేసి ఇంకా కలుద్దాము అన్న రోజు నెక్స్ట్ డే గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ అనమాట. సో ఆ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ కి హోస్ట్ చేశాను నేను. సో ఇంకా అదే రోజు నేను డైరెక్ట్ గా గోపి గారిని కానీ వీళ్ళందరినీ టీమ్ ని కలవడం. సో ఇంకా ఓకే డైరెక్ట్ గా బాగున్నారు ఈ అమ్మాయి అని చెప్పి అలా అదే రోజు ఈవినింగ్ ఓకే చేసి ఫోన్ లో మాట్లాడేసుకొని సో డైరెక్ట్ వెళ్ళడమే. షూట్ కి వెళ్ళాను నేను, నాకు అసలు ఏమీ తెలీదు అసలు ఏంటి ఎట్లా ఏమి. కానీ సుహాస్ గారు కానీ తిను కానీ అండ్ సుదర్శన్ గారు కానీ గోపి గారు కానీ అసలు ఎక్కడా కూడా ఈ అమ్మాయికి ఏం తెలియదు కదా అని తక్కువ చూడడం కానీ, లేదంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా కానీ అసలు ఎక్కడ ఏం చేసింది లేదు. ఇలా చేద్దాం మీరు ఇలా చేస్తే బాగుంటది అని సుహాస్ గారు హెల్ప్ చేయడం. సో వీళ్ళందరూ కూడా ఇదంతా టీం వర్క్ అండి. సో చాలా బాగా అనిపించింది. అంటే నాకు ఫస్ట్ ఫిలిమే ఇంత మంచి టీం దొరకడం ఇస్ బ్లెస్సింగ్. ఐ ఆల్సో బిలీవ్ ఇట్స్ డెస్టినీ అండి. అంటే మేబీ ఆవిడకి రాసిందేమో ఒక మంచి టీంతోనే మంచి ప్లాట్ఫామ్తోనే లాంచ్ అవ్వడం. అండ్ ఆవిడ చాలా బాగా చేశారు, ఐల్ బి వెరీ ఆనెస్ట్. నేను ఆవిడని ఎప్పుడు మైక్తో పాటే చూశాను, ఒక పోస్ట్గానే చూశాను, కానీ ఐ నెవర్ సీన్ హర్ యాక్టర్గా. అండ్ ఐ థింక్ మంచిగా ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా ఎఫర్ట్లెస్లీ చేశారు అందులో. నాకు శ్రవంతి గారితో ఎక్కువ సీన్స్ లేవు, కొన్ని సీన్స్ ఉన్నాయి, బట్ ఆవిడ సోలోగా ఇండివిజువల్ కొన్ని సీన్స్ ఉన్నాయి అండ్ షీల్ స్టాండ్ అవుట్. సో అది చాలా ఇంపార్టెంట్ ఒక తెలుగు అమ్మాయికి టు గెట్ దట్ రికగ్నిషన్. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా బాగుంది, ఒకరి గురించి ఒకరు కాంప్లిమెంటింగ్ గా లేదు బయట ఇలా అనుకుంటారు కానీ అయ్యో ఇంతమంది అమ్మాయిలు ఉంటే కొట్టేసుకుంటారంట అలా ఏముండదండి అసలు. నేను ఇలా రెడీ అయ్యి రాగానే తను అరే ఇవాళ మీ చీర భలే ఉంది, భలే రెడీ అయ్యారు ఇలా చెప్పేది లిటరల్లీ. సో తనకంటే మూవీలో మొత్తం చూడీదార్స్ అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి కాబట్టి సో అలా సింపుల్ అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటది అలా తనకి ఎక్కువ రెడీ అయ్యే ఛాన్సెస్ లేకుండే. 2-3 ఫంక్షన్ సీన్స్ లో అట్లా. కానీ ప్రతిరోజు చెప్పేది అరే భలే ఉన్నారే, చీరలు బాగున్నాయి, జ్యువెలరీ బాగున్నాయి. సో యూస్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అనమాట. సో తెలుగు వాళ్ళు ఉంటే అంత బాగుంటది చూడండి. మీరు బిగ్ బాస్ మీకు ఇచ్చిన లిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా వాడుకున్నాను అనుకుంటున్నారా? బేసిక్ గా ఏంటంటే నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు నా పని ఏంటి హోస్టింగ్ చేయడం. సో ఇది ఏదైతే రియాలిటీ షో ఉందో సో అది అక్కడ వరకు ఒక ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయ్యాను నేను. సో నేను రోజు ఈ సినిమా ఈవెంట్ ఎలా చేస్తానో అది ఒక సినిమా ఈవెంట్ నాకు. సో అది అనేది మనం మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే వచ్చాక నేను వెళ్ళొచ్చాను, నేను తోపు అయిపోయాను, తురుము అయిపోయాను అన్న ఫీలింగ్ ఉండిపోతే ఇంకా మనం ఏం చేయలేం దానికి. సో వచ్చాక కూడా నేను రెగ్యులర్ గా మళ్ళీ విత్ ఇన్ 3rd డేకి నేను వచ్చి మళ్ళీ అదే యువి మీడియా వాళ్ళకి ఈవెంట్ చేశాను. సేమ్ ఇంకా అట్లా డే బై డే గ్రోత్ వల్ల ఇక్కడ వరకు రావడం. దీంట్లో నాకు
ఎక్కడ టర్నింగ్ అల్లు అర్జున్ గారు ఇంటర్వ్యూ చేశాక నేను బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ముందుది కదా ముందు అది పుష్ప పుష్ప 1 అప్పుడు. సో ఆ స్లాంగ్ అది అవ్వడం, వైరల్ అవ్వడం, సో దాని నుంచి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వచ్చాక ఒక ఏదో సినిమా ఈవెంట్ చేశాను. అందులో విశ్వక్ గారు సెడ్ మీరేంటి హీరోయిన్ల కంటే మంచి చీరలు కట్టుకొస్తున్నారు అని ఆయన ఏదో ర్యాండమ్ గా చెప్పేశారు. అదే అదే అది వైరల్ అయింది ర్యాండమ్ గా చెప్పేశారు జస్ట్. సో అక్కడ నుంచి ఊరికే ఏదో ఈ అమ్మాయిని పిలిస్తే ఏదో వైరల్ అవుతుంది సంథింగ్ అట్లా అట్లా చిన్న చిన్న సినిమాలు చాలా వచ్చాయి. సో అలా 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 ఇక్కడ దాకా అయింది. ఇక్కడ దాకా వచ్చారు. చివరికి మీరు సినిమాలో ఉండేదాకా వచ్చింది. ప్లస్ ఈ సినిమా కూడా ఏంటంటే అందరిని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతో పాటు సెట్ లోకి వెళ్ళిపోయారు. జాయినింగ్ ద గ్రూప్. ఎగ్జాక్ట్లీ. అయితే ఆల్రెడీ సుహాస్ గారితో ఇంతకు ముందు సినిమా చేశారు, ఇది సెకండ్ సినిమా. సో మరి ఎలా అనిపించింది? ఆయన కూడా ఏంటంటే బయట కొంచెం ఇంట్రోవర్ట్గా అనిపిస్తారు, కొంచెం అంటే ఓపెన్ అవ్వాలంటే కొంచెం కష్టమే సుహాస్ ఎలా అయినా కూడా. సో మరి సెట్స్లో ఎలా ఉంటాడో మాకైతే తెలియదు. బయట అంటే ఒక్కసారి ఫ్రెండ్లీ అయిపోతే హీస్ కంఫర్టబుల్ అండి, లేదంటే కొంచెం సో మరి ఆ సినిమాకి ఈ సినిమాకి మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? సుహాస్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సేమ్, అసలు ఏం లేదు. ఈజ్ వెరీ ప్రొఫెషనల్, వెరీ ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్ కో యాక్టర్. అందులో చాలా ట్రాజెడీ, ఎమోషనల్ బ్రేకప్ సీన్లు అయ్యాయి. ఇందులో ఫుల్ ఫన్ సీన్స్ అన్నమాట. సో కామెడీ ఉంటుంది ఎక్కువ. సో దానికి దీనికి ట్రాన్సిషన్ అంటే స్టోరీ బేసికల్లీ. స్టోరీ అయితే దాంట్లో రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి బానే. ఇందులో అయితే అసలు ఇట్స్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి మాకు ఒక హగ్గు కూడా ఉండదు ఈ సినిమాలో. అది ఫీల్ అవుతున్నట్టు చెప్తున్నారు ఆవిడ. నిజంగానే ఉండదు. నిజంగానే ఉండదు. యా దట్ వాస్తవం. వాస్తవమే. ఫీల్ అవ్వట్లేదు. అయ్యో ఫీల్ అవ్వట్లేదు, స్టోరీలో లేదు అని చెప్తున్నారు. అయ్యో మీరు ఫీల్ అవ్వకండి. నేను ఫీల్ అవుతాను మీకు హగ్గలేకపోతే. లేదు కాదు మీకు హగ్గలేకపోతే నేను ఫీల్ అవుతాను. వెన్నెల కిషోర్ గారు మీరు టీజర్ లో చాలా అంటే సో ఆ బిజినెస్, సో నా క్యారెక్టర్ రివీల్ చేస్తే ఆ బిజినెస్ ఏంటనేది తెలిసిపోతుంది అనమాట. సో టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ రివీల్ చేయకుండా ఉంటేనే అప్పుడు ఆ ఫన్ క్రియేట్ అవుతుందని సో టీం అందరూ డిసైడ్ చేసి చివరికి తీసుకున్న ఒక కఠినమైన డెసిషన్ అది తీసుకోవాల్సి వచ్చింది. సో నన్ను ఎక్కడ రివీల్ చేసినా ఇంకా అది కట్ చేయడానికి కూడా లేదనమాట. త్రూ అవుట్ గా సీన్స్ అన్ని అలానే ఉన్నాయి కాబట్టి సో రివీల్ చేయలేదన్నమాట. కానీ సినిమాలో మాత్రం ఫుల్ ఫన్ ఎమోషనల్ రైడ్. అంటే టోటల్ మొత్తం త్రూ అవుట్ క్యారెక్టర్ త్రూ అవుట్ అండి, త్రూ అవుట్. సో ఆల్మోస్ట్ వీళ్ళందరితో పాటు ఓన్లీ సాంగ్స్ లో లేను అంతే. ఒక్క సాంగ్ లో ఒక్క సాంగ్ డాన్స్ కూడా చేస్తారా? డాన్స్ కాదు, మాంటేజ్ సీన్స్ అన్నమాట అది. ఎందుకంటే ఆవిడ సాంగ్స్ కి డాన్స్ కి బాగా ఫేమస్ స్టేజ్ మీద. ఇది చాలా ఇంపాక్ట్ఫుల్ సాంగ్ ఆవిడ దాంట్లో, చాలా మీనింగ్ఫుల్ డెప్త్ ఉన్న సాంగ్ ఇది. డెప్త్ ఉన్న సాంగ్. సో మరి వెన్నెల కిషోర్ గారితో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అసలు వెన్నెల కిషోర్ గారు అయితే అసలు ఆయన ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి, ఎన్ని సినిమాలు చేస్తున్నారు. మనం జుజుబి అసలు వాళ్ళ ముందు. ఇన్ఫాక్ట్ మాట్లాడుకోవాలంటే ప్రాక్టికల్ గా అసలు అప్పటికప్పుడు ఇంప్రూవైజేషన్స్ ఉండేవండి. ఇలా చాలా సార్లు ఒక సీన్ ఉంది ఎంట్రీలో. సో నేను, సుదర్శన్ గారు, ఇంకా సుహాస్ గారు, ఇంకా శివాని, సో వీళ్ళు ఎంటర్ అవుతారనమాట. నేను కూర్చొని ఉంటాను. సో అక్కడ సీన్ వాళ్ళు డైలాగులు చెప్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. మనకంతా మనం ఏంటి యాజ్ ఆడియన్ గానే చూసాం కదా ఇన్ని రోజులు, మనకు తెలీదు. సో గోపి గారు వచ్చారు, మీరు ఏంటండి ఆడియన్ లాగా నవ్వుతున్నారు, మీరు నవ్వద్దు, ఫస్ట్ డైలాగులు నేర్చుకొని చెప్పండి. నవ్వుతున్నాను నేను, అంటే అంత ఫన్ ఉన్నింది. సో వెన్నెల కిషోర్ గారు అయితే అసలు అప్పటికప్పుడు ఆ డైలాగ్స్ యాడ్ చేయడం వల్ల ఇదంతా కూడా ఫన్, ఇంప్రొవైజేషన్స్ వల్ల. సో ఇలా కాదు ఇలా చెప్పండి, నేను ఇలా చెప్తాను, మీరు ఇలా రియాక్షన్ ఇవ్వండి అని అసలు చాలా హెల్ప్ చేశారండి. ఎక్కడ కూడా నన్ను కొత్త అమ్మాయి లాగా ట్రీట్ చేయలేదు వాళ్ళు ఎవ్వరు కూడా. సో చాలా బాగుంది. అంటే ఫస్ట్ సినిమానే నాకు ఇలా దొరకడం, ఇంత మంచి టీం చాలా మంచిగా అనిపించింది. ఆవిడ చెప్పినట్టు డెస్టినీలో రాసి పెట్టుకుంటే అలాగే జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎంత కామెడీ ఉన్నా కూడా ఎక్కడో ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది లేకపోతే ఆ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. సినిమా చూసాము వచ్చామని ఉంటారు కానీ బట్ ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్, ఒక నలుగురితో షేర్ చేసుకోవాలనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే చివరిలో ఒక చిన్న ఆ దెబ్బ లాంటిది ఒకటి తగిలితే తప్ప ఎంత కామెడీ ఉన్నా కూడా. సో మరి ఈ సినిమాలో అలాంటి ఎమోషనల్ కంటెంట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నరేష్ గారికి, సుహాస్ గారికి దేర్ ఇస్ దిస్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అనమాట. సో వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండింగ్ అనేది, ఆ ఫ్యామిలీ వాల్యూస్,
అది ఆ ఎమోషనల్ ఆర్క్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ ఉట్టిగా వచ్చి నవ్వుకొని వెళ్ళిపోయే సినిమా అయితే కాదు. నవ్వుకుంటారు కానీ ఆల్సో చాలా ఫీల్ అవుతారు. చాలా మనం కొన్ని రియలైజ్ అవుతాం, అంటే మన పేరెంట్స్ ఎంత చేస్తారు మనకి అనేది. సో ఆ వాల్యూస్, ఆ బాండింగ్ అనేది ఆ మెసేజ్ తోనే ఉంటుంది ఖచ్చితంగా. అయితే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం యాక్చువల్ లిటిల్ హార్ట్స్ అప్పుడు. అంటే అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏంటంటే ఒప్పుకొని చేయడం కూడా ఒక, ఎందుకంటే బయట పిలిచే పిలుపులు కానీ తర్వాత ఎలా ఉంటుంది కెరీర్ అనేది కూడా ఉంటుంది కదా. సో ఆఫ్టర్ లిటిల్ హార్ట్స్ మీకు వచ్చిన ఆఫర్స్ కానీ అవి ఎలా అనిపించినాయి అన్ని? హే భగవాన్ నాకు లిటిల్ హార్ట్స్ చేస్తున్నప్పుడే అవును, అప్పుడే వచ్చింది. దాని తర్వాత దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉందా మీకు మీ కెరీర్ మీద కానీ, లేకపోతే మీకు వచ్చే క్యారెక్టర్స్ మీద కానీ ఏమైనా పడిందా? ఖచ్చితంగా ఉండిందండి, చాలానే ఉండింది. తమిళ నుంచి వస్తున్నాయి, మలయాళం నుంచి పాజిటివ్ గా ఉంది. యా, వెరీ పాజిటివ్, ఐల్ బి ఆనెస్ట్. కానీ అది కూడా నేను చాలా రెస్పాన్సిబుల్ గా తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా అని చేయకుండా అందులో బెస్ట్ ఏది, నాకేది సూట్ అవుతుంది, నేను ఏది బెస్ట్ చేయగలుగుతాను అని ఆ క్యాల్కులేటెడ్ డెసిషన్ ఉంది ఖచ్చితంగా. మీ టైటిల్ ని రిలేట్ చేసుకుంటూ హే భగవాన్ అని అనిపించిన మూమెంట్స్ మీ లైఫ్ లో అంటే ఏం చెప్తారు? రియల్ లైఫ్ లో ఏం చెప్తారు? మంచిగా చెప్తా, పాజిటివ్ వేలో, భయపడకుండా. సో అల్లు అర్జున్ గారి ఇంటర్వ్యూ అప్పుడే, సో ఏదో ఆయనకి ఏదో డప్పు కొట్టాలని ఆయన పేరు చెప్తే మనకి ఏదో వస్తుందని కాదు, టు బీ ఆనెస్ట్. సో ఆ రోజు మార్నింగ్ 12 o'clockకి, ఇంకా మీకు తెలుసు కదా టైమింగ్స్, ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయి, ఇవంతా పిఆర్ టీము, అసలే పెద్ద హీరోలు, అప్పటికే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది రిలీజ్ అయ్యాక. రిలీజ్ అయ్యాక పోస్ట్ రిలీజ్. సో 12 o'clock 11కి వెళ్ళానండి ఇక్కడ ఆవాస హోటల్లో. సో అల్లు అర్జున్ గారు, రష్మిక గారు, సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ వచ్చారు. సో ఒక ఇంటర్వ్యూ మంజుష గారు చేశారనమాట. సో దాని తర్వాత వాళ్ళు బిగ్ బాస్ టీమ్కి ప్రమోషన్కి వెళ్ళాలి, చూద్దాం అన్నట్టు చెప్పారనమాట. సో మార్నింగ్ 11కి వెళ్తే ఇంకా వస్తారు, ఇప్పుడు వస్తారు, అప్పుడు వస్తారని అలా నేను నైట్ 12 o'clock వరకు అక్కడే వెయిట్ చేశాను. మార్నింగ్ 11కి వెళ్తే నైట్ 12 వరకు. సో 12కి వచ్చారు. ఇంకో ఇంటర్వ్యూ ఖచ్చితంగా చెయ్యాలి. సో పాపం ఆయన చూసి సో ఇలా సీను గారు, ఏలూరు శ్రీను గారు వీళ్ళు చెప్పారనమాట, ఇలా ఇంకో ఇంటర్వ్యూ, సో చిత్తూరు స్లాంగ్లో చేద్దాం అనుకుంటున్నాం, అదొక ఇంటర్వ్యూ, ఇదొక ఇంటర్వ్యూ అని. కానీ ఈ అమ్మాయికి ఏంట్లో ఇచ్చేది కొత్త కదా, నేను అప్పుడే ఫస్ట్ పెద్ద హీరోలని చేయడం, అంటే అప్పటి వరకు చేశాం కానీ హిట్ అయిపోయాక ఆయనకున్న దానికి అసలు ఇవ్వాల్సిన అవసరం లేదండి, టు బీ ఆనెస్ట్. ఆ రోజు వాళ్ళు కూడా అలసిపోయి వచ్చారు. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా సుకుమార్ గారు వెళ్ళినట్టున్నారు ఆ రోజు. సో నా ఇంటర్వ్యూకి రష్మిక గారు లేరు. సో వచ్చిన తర్వాత లేదు చేద్దాం, పాపం ఆ అమ్మాయి అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది కదా, ఒక 1/2 hour మంది కాదంటే ఇచ్చేసేయచ్చు అని. సో అలా ఆ 1/2 hour ఇంటర్వ్యూ, 20 minutes ఇంటర్వ్యూ కాస్త 1.5 hour జరిగింది. సో అట్లా చాలా ఆయన ఎప్పుడు కనిపించిన నేను స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి బర్త్డేకి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, కలుస్తున్నాను, ఐఎమ్ గ్రీటింగ్ హిమ్. సో అదొక సెకండ్ ఇన్నింగ్స్ లాగా అయింది నాకు. ఆ రోజు కనుక ఆయన మనం ఏమిద్దాంలే ఈ అమ్మాయికి అని వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు మేబీ ఇట్లా ఉండేది కాదేమో. సో అది హే భగవాన్ మూమెంట్. ఒక చిన్న స్టెప్పింగ్ స్టోన్ అనేది ఖచ్చితంగా ఒక ఇది అనేది అంటది. సో ఇప్పటికీ కలుస్తూ ఉంటారు? ప్రతి బర్త్డేకి నేను వెళ్తానండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మాత్రం మీరు వచ్చారా అని అడిగారు ఆయన. చాలా స్వీట్ అసలు. బయట పాపం అది ఇది అని మాట్లాడేసుకుంటారు కానీ ఎవ్వరు అట్లా ఉండరండి, చాలా స్వీట్ ఆయన అసలు. చాలా అబ్బాయిలే ఉన్నారండి ఆ రోజు, ఆయన బర్త్డే రోజు అందరూ ప్లాన్స్ తీసుకొని, నేను ఒక్కటే అమ్మాయి ఉన్నాను, మీరు వచ్చారా అని అడిగారు. చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఈవెంట్లలో అది కలిసినప్పుడు అవార్డ్ ఫంక్షన్ లో కూడా చాలా స్వీట్ గా మాట్లాడతారు, ఆయన గుర్తుపెట్టుకున్నారు, ఓకే ఫలానా అమ్మాయి అని. అదేలే మీరు అలా చేశారు ఇంటర్వ్యూ కూడా చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడి. చిత్తూరు బాగా మాది అనంతపూర్ కదా, సో రాయలసీమ స్లాంగే వచ్చి ఇంట్లో మాట్లాడేది అంతా కూడా మా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అంతా అదే ఉంటది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం న్యూట్రల్ గా మాట్లాడాలి కదా స్టేజ్ మీద, మోర్ ఓవర్ ఇట్లా. సో ఇంక ఇది అలవాటు అయిపోయింది. నేర్చుకున్నారా మరి? ఏం లేదు, నాకు న్యాచురల్ గా వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. ఏదంటే అది రాదు కానీ మా స్లాంగ్ వస్తుంది. అండ్ ఇక్కడ పెళ్లి చేసుకున్నాను కాబట్టి వీళ్ళు పక్కా తెలంగాణ, సో అది వస్తుంది. న్యూట్రల్ గా ఈవెంట్లు చేస్తున్నాను కాబట్టి సో మొత్తం ఆల్రౌండర్ అన్నమాట. సో మరి మీ లైఫ్ లో హే భగవాన్ మూమెంట్ అంటే మీరేం చెప్తారు? అంబాజీపేట ఫస్ట్ డే సింగిల్ స్క్రీన్ లో చూసినప్పుడు, నన్ను నేను బిగ్ స్క్రీన్ లో చూసుకున్నప్పుడు నాకు అది చాలా మ్యాజికల్ మూమెంట్. జెర్సీ మూమెంట్ లాగా అనిపించిందా? అంటే ఏమో అండి, నాకు అసలు అంటే నాకు ఎక్స్పీరియన్సే ఫస్ట్ టైం. అప్పుడు దాకా వేరే హీరోలని హీరోయిన్లని చూసేవాళ్ళం కదా,
అలాంటిది ఫస్ట్ టైం నన్ను నేను చూసుకునేసరికి అసలు వెరీ స్పెషల్ మూమెంట్. నేను ఇప్పుడు అరవాలా, ఏడవాలా, నవ్వాలా ఏం అర్థం కాలేదు. మిక్స్డ్ ఎమోషన్స్. వెరీ హ్యాపీ, వెరీ అది గుర్తుండిపోతుంది ఇంకా నాకు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో అంటే మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం వేరు, మరి 12 feet కట్అవుట్ చూసినప్పుడు ఏమనిపించింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో? అయ్యో, అది ఇంకొక ఏ భగవాన్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అసలు అది కూడా వెరీ స్పెషల్. అంటే నేను ఫస్ట్ నమ్మలేదు. నాకు బోల్డ్ అంతా ట్రస్ట్ ఇష్యూస్, ఎవరు చెప్పినా నేను నమ్మని, నేను చూసేదాకా వినేదాకా. మా ప్రొడ్యూసర్ చెప్పారు, ధీరజ్ గారు ఉంది అండి ఇలా ఉంది అంటే, లేదు మీరు మళ్ళీ జోక్ చేస్తున్నారు. అదే ఎందుకంటే నేను ఫస్ట్ ఫిలిం కదా, ఇప్పుడు బాహుబలిలో అనుష్క గారు కట్టారంటే ఓకే ఫైన్, ఆవిడ సూపర్ స్టార్, అలా నాకు ఎందుకు కట్టారు, ఎందుకు కడతారు, మనీ వేస్ట్ అనుకున్నాను. బట్ నేను వెళ్ళి చూసాను నైట్ 11:30, 12 కల్లా. నేను, మా మదర్, మా నాన్న, తమ్ముడు అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసాను. నేను అసలు నమ్మలేకపోయాను. నేను నా ఫోటో ఒక బిగ్ సైజ్ కార్డ్బోర్డ్ కట్అవుట్ లో చూడంగానే అసలు ఏంటి నేనైనా, అండ్ అది కాస్ట్యూమ్ లో ఉన్నాను నేను, లక్ష్మి క్యారెక్టర్ లో. అది వెరీ బ్యూటిఫుల్ అనిపించింది. నేను ఏడ్చేసి నాకు నేను దిష్టి తీసుకున్నాను అసలు. హౌస్ ఇట్ వెరీ స్పెషల్ మెమరీ నాకు అది. ఎవరు కట్టారు? వంశీ గారు చెప్పిన తర్వాత చెప్పారు, నాకు తెలియదు అప్పుడు దాకా తెలియదు. నాకు లిటిల్ ఆర్ట్స్ చెప్తున్నారు ఏమో అంటే మన తెలుగు అమ్మాయి కదా అన్నట్టుగా. అలా కట్టారా లేకపోతే మొత్తం 3 సినిమాలు వరుసగా నాకే చేస్తారు అన్నట్టు కట్టారా? ఎందుకంటే ఆ ఫస్ట్ సినిమా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ ఫ్రెండ్సే కాబట్టి, సెకండ్ సినిమా అదే, ఇప్పుడు థర్డ్ సినిమా కూడా ఆయన తీసుకున్నారు. ఇదంతా అనుకోకుండా అండి అసలు. ఆయన ఎంత నమ్మారంటే వంశీ గారు, అసలు సినిమా షూట్ కాకముందు కథ తెలిసినప్పటి నుంచి ఆయన ఇంకా అలా షూట్ కి వచ్చేవాళ్ళు. బేసిక్ గా ఆయన చాలా పర్టికులర్ అండి, పిన్ టు పిన్ అన్ని సాంగ్స్ ఎలా వస్తున్నాయి, డైలాగ్లు ఎలా ఉన్నాయి, ఎడిట్ లో ఎలా ఉంది, మనకి ఇంత డ్యూరేషన్ అయితేనే బాగుంటది, ఎక్కువ చూడట్లేదు ఇప్పుడు జనాలు. సో ప్రతిదీ కూడా ఆయన ప్రమోషన్ చేసే విధానం, సినిమా తీసిందంతా ఒక ఎత్తు అయితే ప్రమోషన్ అసలు ఆయన అసలు రాసుకొని అందరు చెప్తారు ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, అన్ని చేయాలి సార్. ఇన్ని అసలు ఫిట్ అవుతాయా సార్ అంటే చాలా ప్యాక్ అయిపోతుంది. లేదమ్మా మనం ప్రమోషన్ చేయాలమ్మా, సినిమాకి రావాలంటే ఇంత చేయాలి, మనం కష్టపడాలి. ఒక్కసారి వన్స్ ద ఫిల్మ్ ఇస్ అవుట్, ఆడియన్స్ చేతిలో ఉంది, సో మన ప్రయత్నం మనం సరిగ్గా చేయాలి అని నాకే అనిపించింది. అంటే ఆయన ఒక్క సినిమా కాదు కదండి, ఆయన లైన్ గా వరుసగా ఎన్నో సినిమాలు చేస్తున్నారు. అండ్ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు ప్రతి సినిమాకి, ప్రతి యాక్టర్స్ ని గ్యాదర్ చేసి. అసలు నిజంగా అమ్మో. అంటే మీరు 3 సినిమాలు చేశారు కానీ, బట్ ఈ సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా. అంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి, అంటే లైబ్రరీ వాళ్ళందరూ కూడా 40-50 years నుంచి చేస్తున్నారు కదా. సో మరి ఏం నేర్చుకున్నారు కొత్తగా మీరు ఈ సినిమా సెట్స్ లో? ఆవిడ ఉన్నారని తెలియగానే నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే అసలు ఆవిడ ఏజ్ కి ఆవిడ అస్సలు ఇంత కంప్లైంట్ చేయకుండా, పొద్దున వస్తే ఎప్పుడో షార్ట్ పెడతారు, తెలియదు కదా ఎప్పుడు ఎవరు సీన్ పెడతారు అన్నట్టుగా, టైం చూసుకొని పెడతారు సమ్ టైమ్స్. ఆవిడ ఎప్పుడు ఏం కంప్లైంట్ చేయకుండా, అస్సలు ఏమీ కేర్లెస్నెస్ లేకుండా ఆవిడ టైంకి వచ్చేవాళ్ళు. అండ్ అప్పుడప్పుడు మనం తడబడతాం కదా డైలాగ్ చెప్పడానికి, ఆవిడ ఎంత ఫ్లోలో చెప్తారు. అసలు అలా ఆగిపోయాను నేను కొన్నిసార్లు. అంటే ఆవిడ ఆఫ్ కోర్స్ ఆవిడ ఎక్స్పీరియన్స్ అలా ఉంది, బట్ స్టిల్ షీఈస్ జస్ట్ కంటిన్యూ చేయడం. అండ్ నరేష్ గారు అయితే ఆయన టైం టేబుల్, ఆయన బ్రతికే విధానం అవన్నీ వింటే మేం షాక్ అయినాం. అసలు మనం చేయలేం రా ఇవన్నీ. పొద్దున 4 గంటలకు లేస్తారంట అండి ఆయన జిమ్ కానివ్వండి, ఆయన డైట్ కానివ్వండి, ఆయన ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో తెలుసా. మార్నింగ్ 6 o'clock ఎంత ఎనర్జీ ఉందో, ఈవినింగ్ 6 కూడా అంతే ఎనర్జీ ఆయనకి. ఏంటో ఎనర్జీ సీక్రెట్ ఏమో తెలుసుకున్నారా మరి? ఏంటో అసలు ఐ థింక్ ఆయన పర్సనాలిటీ అంతా అండి, ఇస్ వెరీ స్వీట్. ఆయన అందరినీ పలకరిస్తారు. అవును, కొత్త పాత అలా ఏం ఉండదు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ డే ఆయన షూట్, ఆయన సీన్స్ అన్ని అయిపోయేటప్పుడు వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చారు మా అందరికి. సెట్ లో మేము అందరం కలిసి ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ముద్దపప్పు, ఆవకాయ, ఏదో వెజిటేరియన్ డే ఉన్నింది, సమ్ స్పెషల్ డే ఆ రోజు తెలియదు. సో అంత వెజ్ వండుకొని తీసుకొచ్చారనమాట. సో ఇట్లా మా ఇంటి నుంచి అని, సో ఆయన దగ్గరుండి ఇది తిను బాగుంటది, ఇది తిను బాగుంటది అండి. ఇప్పుడు ఉండే వాళ్ళేంటి, కాస్త కూస్తో కొంచెం ఫాలోవర్లు వచ్చేస్తేనే, ఒక 2 సినిమాలు హిట్ పడితేనే ఉంటారు, ఆగరు. ఆయన కూడా ఆల్మోస్ట్ 50 years ప్లస్ కదా, ఇంకా చేస్తూనే ఉన్నారు స్టిల్. అవును. అండ్ మోర్ ఓవర్ ప్రమోషన్స్ కి వస్తారు, ప్రమోషన్స్ లో ఎంత ఎనర్జెటిక్ గా ప్రమోట్ చేస్తారు. కే ర్యాంప్ అప్పుడు ఆయన ర్యాంప్ వాక్ కానీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే మేము ప్రిపేర్ అయ్యి రావాలి.
సో అట్లా చాలా బాగుంది అసలు. ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు ఒక్క రోజు ఒక్క సెకండ్ కూడా లేవు మా సెట్ లో, అన్ని ఆనందాలే. అందుకే నేను ఫస్ట్ నుంచి అంటే నాకు చాలా వచ్చాయి కదా, అంటే చూడండి ఇది పెట్టిన అది పెట్టిన అంటే వస్తూ ఉంటే చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా ఏంటంటే ఏది చూసినా కూడా వైబ్ ఉండేది. ప్రతి ప్రమోషనల్ మెటీరియల్లో కూడా, అంటే ఇప్పుడు అంటే టీజర్ ఇవి వచ్చినాయి కానీ బట్ బిఫోర్ దట్ కూడా ఆన్ షూట్ నుంచి ఏదైనా వచ్చినా కూడా ఆ కంటెంట్ అంతా కూడా చాలా వైబింగ్తో ఉండేది అనమాట యాక్చువల్గా. సో ఆ వైబింగ్ అనేది కనిపిస్తుంది లేండి యాక్చువల్గా. ఇందాక మీరు చెప్పినట్టు హిట్తోనే ఆవిడ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు, హ్యాట్రిక్ ఫిల్ము మీరు ఇది అవ్వాలని రాసి పెట్టింది కాబట్టి ఈ సినిమా చేసినట్టున్నారు ఇద్దరు కలిసి. మరి సెట్స్లో పవిత్ర గారు ఏమైనా వచ్చేవారా? మేము ఉన్నప్పుడు అయితే లేదండి, రాలేదు. ఎందుకంటే అప్పుడు సార్ చెప్పారు వాళ్ళ మదర్ కి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, అందుకే ఆవిడ బెంగళూరులో ఉన్నారని. బట్ మేము మొన్న నరేష్ గారి బర్త్డే అయితే మేమందరం టీం వెళ్ళాం. శివాని గారు రాలేదు, మిస్ అయిపోయారు. సో నేను, సుహాస్ గారు, గోపి గారు, వంశీ గారు మేమందరం వెళ్ళాం. ఆ రోజు చాలా బాగా మాట్లాడించారు ఆవిడ, పవిత్ర గారు. షీఈ్ ఆల్సో సో స్వీట్ అండి. చాలా బాగా చూసుకుంటారు ఆయన. చాలా మంచిగా చెప్తారు ఆవిడ గురించి, ఇలా 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 ఇలా. చాలా స్వీట్ వాళ్ళు కూడా. శివాని గారు, మరి ఆఫ్టర్ లిటిల్ హార్ట్స్ మీ జీవితంలో వచ్చిన పెను మార్పులు అంటే ఏం చెప్తారు? ఐ థింక్ చాలా ఎక్కువ యాక్సెప్టెన్స్ అండ్ అప్రిసియేషన్ అయితే వచ్చిందండి. ఆఫ్ కోర్స్ అంబాజీపేట తర్వాత కూడా వచ్చింది, కానీ ఇది ఒక్కటేసారి ఇంటూ 10x ఫామ్లో వచ్చేసింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సినిమా చేస్తున్నప్పుడు కూడా జస్ట్ నచ్చితే చాలు, మంచి సినిమానే ఉంది, డీసెంట్ కామెడీ, ఎక్కడ పిచ్చి పిచ్చి కామెడీ లేదు, బాగానే ఉంటుందేమో, ఒక ఎక్స్పెరిమెంట్ అయినా ఇట్స్ గుడ్ ఎక్స్పెరిమెంట్ అనుకున్నాం. కానీ ఓవర్సీస్ కూడా అంత మంచిగా వెళ్ళడం, కమర్షియలీ అంత క్లిక్ అవ్వడము, అసలు మాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది ఎంటైర్ టీమ్ కి. అంటే నాట్ జస్ట్ యాక్టర్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్ కి కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఐ థింక్ చాలా హెల్ప్ అయింది మాకు లిటిల్ హార్ట్స్. మరి రెమ్యునరేషన్ పెంచారా బాగా? అయ్యో లేదండి, దాన్ని ఎందుకన్నా అడుగుతున్నా ఇప్పటికీ అలా. ఐఎమ్ వెరీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ యాక్టర్, అసలు అట్లా ఏమీ లేదు. పాపం అవునులేండి, మీరేముంది మీకు మహా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మహా అయితే ఒక ముద్ద. పాపం తను చెప్పారు కదా లిటిల్ హార్ట్స్ చేస్తున్నప్పుడు ఇది ఒప్పుకున్నారు. సో ఎక్కడ పెంచడానికి ఎక్కడ ఉంది అంటే నెక్స్ట్ వచ్చే సినిమాలకి అప్పుడు మాట్లాడుకుంటారులేండి. లేదు, నేను విన్నాను ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయి, బట్ నేనేం అఫీషియల్ గా సైన్ చేయలేదు. ఇది కూడా వచ్చాకైతే హ్యాట్రిక్ హీరోయిన్ కాబట్టి అది వేరు ఉంటుంది. అయ్యో అలా కాదు, ఇప్పుడు స్క్రిప్ట్స్ వచ్చాయి ఇంటికి, నేను నరేషన్స్ అన్ని విన్నాను, 3 స్క్రిప్ట్లు ఉన్నాయి. సో ఇంకా అవి హిట్ అయిపోయాక పాప అలా కారు దిగింది, చిరుతో సినిమా అయినా ఏం నవ్వింది, అయినా ఏమి మారదు స్క్రిప్ట్స్. ఇప్పుడు శ్రవంతి గారు ఒరిజినల్ రోల్ లో లేదు, నో 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 నో, ఐ విల్ బి ద సేమ్. స్క్రిప్ట్స్ ఉన్నాయి అండ్ నాకు సగం సగం చదివి ఎస్ చెప్పడం కన్నా ప్రాపర్ గా చదివి అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డిస్కస్ చేసుకొని ఎస్ చెప్పాలని అనిపించింది. సో ఆవిడ చెప్పినట్టు పాప దిగింది సార్, పాప నవ్వింది సార్, పాప అలా హెయిర్ ఇలా వెనక్కి సార్, ఈవిడ చెట్ల కూడా ఉండదు సార్, పాప ఇప్పుడు ఐస్ క్రీమ్ తింది సార్, పాప ఇప్పుడు చిప్స్ ప్యాకెట్, పాప ఈవినింగ్ స్నాక్స్ కి వస్తుంది, ఇవాళ సండే కదా సార్, పాప బిర్యానీ ఆర్డర్ పెట్టమంది సార్. ఇది బాగుంది, దిస్ ఇస్ నైస్. బిర్యానీయా? కిలో పర్లేదు. చూసారా, మనకి నీ చెప్తే ఐటమ్స్ లో కూడా ఆవిడ వినంగానే సౌండింగ్ కూడా ఆవిడ ఆస్వాదిస్తుంది. బిర్యానీ అనే సౌండ్, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. అదే అంట, చివరికి బిర్యానీ అనే సౌండ్ కి అట్రాక్ట్ అయింది అనమాట ఆవిడ. సో మరి మీకు ప్రొడక్షన్ ఏం కావాలంటే అది ఉండేదా, లేకపోతే మీరు ఏమైనా ఆర్డర్ పెట్టుకోవడం అలాంటి? యూజువలీ ప్రొడక్షన్ ఫుడే అండి, అదే చాలా అదే ఎక్కువ అయిపోతుంది. మేము తినే ఇంత తిండికి అసలు చాలా బాక్సులు వచ్చాయి, ఫుల్ వెరైటీస్ పెడతారు. సో ఫుల్ వెరైటీస్ పెడతారు. మీరు ఉన్నప్పుడు సెట్ లో మాత్రం ఉండాలి, లేదంటే మామూలుగా ఉండదు. మా టీజర్ లో మీకు ఏం నచ్చింది చెప్పండి. టీజర్ మొత్తం నచ్చింది. అలా కాదు, పర్టికులర్ గా ఒక పాయింట్ ఇది బాగా నచ్చింది, డైలాగ్ బాగా నచ్చింది అని చెప్పి అనిపించిన డైలాగ్. పర్టికులర్ గా డైలాగ్ అని కాదు, నేను అదే అంటున్నాను. యాక్చువల్ గా ఆ లిటిల్ హార్ట్స్ డైలాగ్ వెన్నెల కిషోర్ గారు చెప్పింది, అది బాగా నచ్చింది. యాక్చువల్ గా లిటిల్ హార్ట్స్ కదా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, ఆ డైలాగ్ బాగుంది. అది కాకుండా అంటే ఓవరాల్ గా నచ్చింది. కానీ బట్ అదే నేను అంటున్నా, సిచ్యువేషనల్ కామెడీ ఎలా ఉంటుందంటే ఇది 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 అని చెప్పలేము. యాక్చువల్గా అది ఫ్లోలో ఉన్నప్పుడు చూస్తే ఎలా ఉంటుందో అలా చూస్తే, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఉంది, దాంట్లో కామెడీ ఇంత నవ్వుకుంటాం, బయటకు వచ్చి ఒక జోక్ చెప్పమంటే చెప్పలేము యాక్చువల్గా. సో సిచ్యువేషనల్ కామెడీ కాబట్టి ఇది కూడా నాకు అదే వైబ్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఆ టీజర్ మొత్తం మీద ఒకే ఒక అసంతృప్తి ఏంటంటే, చాలామందికి, నాకు కాదు చాలామందికి నాకు తెలుసు కాబట్టి చాలామందికి ఏంటంటే ఏంటి ఆ బిజినెస్ ఏంటి
దాని మీద మీ వంశీ గారు క్యూరియాసిటీ. క్యూరియాసిటీ పక్కన పెట్టండి, ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నారు యాక్చువల్గా. దానికి ఎన్ని అవును. ఆన్సర్స్ వచ్చాయంటే తెలుసా, వంశీ గారు నిజంగా. చెప్పారు బోలెడండి, అసలు మనం దాని గురించి ఒక రీల్ చేద్దాం, మనం ఒక ప్రమోషన్ చేద్దాము, సో చాలా ఆన్సర్స్ వచ్చాయి అని. సో ఎంత మంది క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు అసలు. సో ఆ బిజినెస్ ఏంటి తెలియాలి అంటే క్లియర్ హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ. దాంట్లో ఏమొచ్చినాయంటే వియర్డ్ ఆన్సర్స్ ఏమొచ్చినాయంట. అన్ని కామెడీ అన్ని కామెడీ అదే యాంగిల్లోనే. కామెడీ. ఇప్పుడు యూత్ అందరూ కూడా ఫుల్ ఈ ఇన్స్టాగ్రామ్ ఇది వచ్చేసాక కామిక్ సెన్స్ ఎక్కువ అయిపోయింది కదా, అవును. స్టిల్ ఫుల్ కామిక్ నాలెడ్జ్ కూడా పెరిగిపోయింది జనాలకి. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పండి యాజ్ అ హోస్ట్ గా, సో సుహాస్ గారికి యాజ్ అన్ యాక్టర్ గా ఎన్ని మార్కులు ఇస్తారు, శివాని గారికి యాజ్ అన్ యాక్టర్ గా ఎన్ని మార్కులు ఇస్తారు, చెప్పండి మీరు హోస్ట్ గా. అయ్యయ్యో ఆన్ స్పాట్ పెట్టారు. అదే అందుకని యాంకరింగ్ కూర్చోకూడదు యాక్చువల్గా. సుహాస్ గారు చాలా మంచి నటుడు, ఇది కవరింగ్ అంటారు. శివాని నగరం గారు చాలా అంటే కాదా కాదు కాదా మంచి నటుడు ఈక్వల్ గా కాదా? ఇవ్వద్దు, నేచురల్ గా ఇవ్వాలి. నేను ఇంకేం ఇవ్వలేదు. నేను సుహాస్ గారి నుంచి మొదలు పెట్టే మంచి నటుడు అంటేనే ఇది కవరింగ్ కాదా? కరెక్టింగ్ లోకి వెళ్ళిపోయారు. Out of 10. అది అవుట్ ఆఫ్ 10 అండి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా. సరే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన చెప్పండి. తర్వాత శివాని నగరం గారు చూసుకున్నట్టయితే ఆమె చేసిన 2 సినిమాల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ సినిమాలు అదరగొట్టారు, 2వ సినిమాలు అదరగొట్టారు, 3వ సినిమాలు అదరగొట్టబోతున్నారు. కాబట్టి అంటే స్త్రీ పురుష ఇద్దరు సమానం అంటారు కాబట్టి ఇద్దరికి కూడా ఇదంతా కాదు ఇదే కవరింగ్ అంటున్నారు. ఇద్దరికి కూడా 9.5 అవుట్ ఆఫ్ 10. 9.5. ఎందుకంటే రౌండ్ ఆఫ్ చేస్తే 10 వేస్తాం కాబట్టి ఆబ్వియస్గా. యా నైస్ అండి. సో మా దాంట్లో సుదర్శన్ గారు ఉన్నారు, ఇంకా అలానే వెనల్ కిషోర్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు. సో ఎవరి కామెడీ టైమింగ్ మీకు ఇష్టం? ఆబ్వియస్గా నరేష్ గారికి నాకున్న ర్యాప్ ప్రకారం ఆయన నన్ను ఆఫ్ స్క్రీన్లో కూడా నవ్విస్తారు కాబట్టి ఫస్ట్ గోస్ట్ నరేష్ గారు. నేను ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నా లేకపోతే ఏమున్నా వెన్నెల్ కిషోర్ అనే ఒక వ్యక్తి వస్తే నవ్విస్తాడు అనే ఒక ఇది ఉంటుంది, అది ఎప్పుడు పూజ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా సెకండ్ ప్లేస్ ఆయనకి. ఇంకా సుదర్శన్ గారు కూడా నవ్విస్తారు, బట్ ఆయనతో నేను ఇప్పటివరకు కలవలేదు కాబట్టి కలిసినప్పుడు అప్పుడు మాట్లాడదాం. సో 3rd ప్లేస్ ఇచ్చానని మాత్రం కంప్లైంట్ చేయొద్దు ఆయనకి. ఓకే. సో ముగ్గురు పెద్ద యాక్టర్స్లలో ఓన్లీ నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగే నాకు ఇష్టం, 3వ స్థానం సుదర్శన్ గారిది అంటున్న ఎన్టీవీ తారక్. సరిపోయిందా? నీ కడుపు నిండిందా? రివెంజ్ సరిపోయిందా? బాగుంది. బాగుందా? అయిపోయినా క్వశ్చన్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఆవిడకి మామూలుగా జనరల్గా ఈ పాటికి ఆకలి వేయాలి కానీ కడుపు నిండిపోయి ఉంటుంది ఆవిడకి. అయిపోయినాయండి మీ క్వశ్చన్స్? అయిపోయాయండి. సో నా క్వశ్చన్స్ అయిపోయినాయి, మీ క్వశ్చన్స్ అయిపోయినాయి. సో నిజంగా అంటే ఒక ఇంటర్వ్యూ ఇంత ఎంటర్టైనింగ్ ఉందంటే దాంట్లో కంటెంట్ ఇంకెంత ఎంటర్టైనింగ్గా ఉంటేనే అవుతుంది అది. లేదంటే కనుక చెప్పండి మీ క్యారెక్టర్ గురించి చెప్పండి, మీరేం చేశారు చెప్పండి, ఇదే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే సినిమాలో ఆ టీజర్ వస్తేనే మనకు అంత కంటెంట్ ఉంది, దాంట్లో ఆ కామెడీ టైమింగ్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ కూడా నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. మేము కూడా నెక్స్ట్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుందాం. అలాగే ఆ బిజినెస్ ఏంటి ఆ బిజినెస్ చెప్పండి ఇవ్వనాలో అంటూ చెప్పేసి 20వ తారీఖున అందరూ థియేటర్స్కి వస్తారని చెప్పి. సో మీరు చూపించిన హే భగవాన్ అనుకోండి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా వచ్చినా కానీ వెళ్ళేటప్పుడు మాత్రం కడుపు పట్టుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకొని కడుపు పట్టుకుని వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, జరగాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ హే భగవాన్. థ్యాంక్ యూ సో మచ్.